మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రావణ మాసం మొదలైంది అనగానే ఒక మంచి పండుగ వాతావరణం మొదలవుతుంది. ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ మాసం అంతా కూడా. అయితే ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారినే పూజించాల్సి ఉంటుందా, లేదంటే ఇంకేదైనా దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుందా? అసలు శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఈ మాసం అంతా కూడా ఎటువంటి విధి విధానాలు, నియమాలు పాటించాల్సి ఉంటుంది గురుగారు, తెలియజేయండి. శ్రావణ మాసం మనకున్నటువంటి అనేక మాసాలలో శ్రావణ మాసము చాలా ప్రత్యేకమైనటువంటిది. కోలాహలంగా ఉంటుంది. అంటే మన పల్లెల్లో, వాడవాడల్లో ఏ ఇంట్లో చూసినా ఆడపిల్లల యొక్క మువ్వల సవ్వడితో కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీ కళ ప్రతి ఇంట్లో ఉంటుంది. అంటే ఆడపడుచు, స్త్రీమూర్తి, కన్య అందరూ కూడా చాలా సంతోషముగా ఈ వ్రతాలని, నోములని ఆచరిస్తూ ఉంటుంటారు. శ్రావణ మాసము అనేటువంటిది మనకు కొంతమంది పండితుల అభిప్రాయము, శాస్త్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం చూసుకుంటే అంటే ఒక చక్కటి వర్ణన చేశారు. అంటే మనకు ఉగాది ప్రవేశం చేసిన తర్వాత వసంత ఋతువులో ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు వస్తాయి. కానీ ఈ శ్రావణ మాసానికి ఆ చిగుర్లన్నీ కూడా ఏపుగా పెరిగి నిండుగా కనబడుతుంది. అంటే నిండైనటువంటి యవ్వనము కలిగినటువంటి వ్యక్తికి ఎంతటి శరీరం ఉప్పొంగుతుందో ఈ శ్రావణ మాసంలో వృక్షములు కూడా అంత ఉప్పొంగిగా ఉంటాయి. అంటే ఈ శ్రావణ మాసాన్ని ఒక కన్యామాసముగా చెప్పబడి ఉంది. అంటే చాలా గొప్పగా వర్ణించారు. చాలా విశిష్టమైనటువంటిది. అంటే మనిషికి ఏ పనైనా చేయగలిగే శక్తి, మంచి శరీర పటుత్వము యవ్వనంలోనే కదమ్మా. అందుకనే మాసాలలోకెల్లా ఈ శ్రావణ మాసంలో చేసిన ఏ పనైనా కానీ అధికమైనటువంటి పుష్టిని కలగచేస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో అందరికీ గుర్తొచ్చేటువంటిది లక్ష్మీ పూజ. కామన్గా అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకించి శ్రావణ మాసాన్ని మనము చాలా భారతదేశంలో సనాతనముగా ఈశ్వరుని కోసమే కేటాయించబడినటువంటి మాసం. ఈశ్వరుణ్ణే ఆరాధన చేయాలి ఎక్కువగా. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు కనుక ఈ రీజన్ చెబితే మన వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు చాలా నిజమే కదా అనే సందేహాన్ని ఒక క్వశ్చన్ మార్క్ లో పెడతారు. ఏంటనంటే మనం ఇంతకుముందు తొలి ఏకాదశి గురించి చేసుకున్నాం. ఆ తొలి ఏకాదశిలో చెప్పుకున్న ప్రధానం ఏంటి? విష్ణు భగవానుడు శయనమందు వెళ్తాడు, నిద్రపోతాడు. మరి యొక్క సృష్టి ధర్మాన్ని మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అని చెప్పి ఏకాదశి రోజున మేల్కొంటాడు. మరి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, స్థితి మంచి చెడును రక్షించేవాడు విష్ణువు. అటువంటి విష్ణువే నిద్రపోతున్న సమయంలో మరి ఎవరు వహించాలి బాధ్యత? కాబట్టి మిగిలింది ఎవరు? శివుడు. కాబట్టి లయాన్ని చేసేవాడైనా స్థితిని కాపాడేవాడైనా శివునికే ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అంటే శివకేశవులకి అభేదం. కానీ విష్ణు భగవానుడు నిర్లిప్తముగా ఉన్న సమయంలో శివుడే జాగరూకుడై ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా కాపాడుతుంటాడు. అంతటి మహానుభావుడికి ఈ యొక్క శ్రావణ మాసం చాలా ప్రత్యేకించింది. అందుకనే మీరు గమనించుకుంటే ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా శివారాధనే చేస్తారు. ఈ శ్రావణ మాసంలో కిటకిటలాడిపోతుంది భక్త సందోహాలు. మనలాంటి వాళ్ళు వెళ్ళి శివాలయానికి వెళితే మనకు దర్శనం అంత తొందరగా కాదు. మీరు కావడిలు మోసుకొని వెళ్తుంటారు, చూసారా మీరు? ఉత్తర భారత వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలోనే ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నదీ జలాలను తీసుకొని వచ్చి నడుచుకుంటూ, కాళ్ళు లేకుండా నడుచుకుంటూ వచ్చి ఆ జ్యోతిర్లింగము లేదా సిద్ధక్షేత్రం అయినటువంటి శివాలయంలో ఆ నీటితో అభిషేకం చేసి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నీటిని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇదే కావడి ఉత్సవం. భోలేనాథ్ బాబా అత్యంత భక్తి ప్రపత్తులమ్మ. అసలు లక్షల మంది కాలినడకన వెడతారు. ఈశ్వరునికి ప్రత్యేకమైనటువంటిది. అందున ఈసారి 4వ తారీఖు ఆగస్టు ఆదివారం అమావాస్య వచ్చింది కదమ్మా. ఈ శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతుంది. అంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి ప్రారంభం.
కాబట్టి ఇటువంటి ఈశ్వరునికి సంబంధించిన మాసము అయినటువంటి ఈ శ్రావణ మాసంలో శివారాధన అత్యంత ప్రత్యేకమైనది. మీరు అడిగినట్టుగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు ఒక దేవతారాధనే. సోమవారం నాడు ఈశ్వరుడు, మంగళవారం నాడు గౌరీదేవి, బుధవారం నాడు వినాయకుడు, గురువారం నాడు దత్తాత్రేయుడు, శుక్రవారం నాడు లక్ష్మీదేవి, శనివారం నాడు వెంకటేశ్వరుడు, శ్రావణ శనివారాలు, ఆదివారం నాడు ఎలాగో సూర్యోపాసన చేస్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక పుణ్యతిథే. కాబట్టి కానీ ఎక్కువగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ శ్రావణ మాసం చెప్పబడింది ఏంటంటే, ఈశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగింది, అయ్యా నీకు ఉన్న అన్ని మాసాల్లో కల్లా ఏ మాసం ఇష్టం అయ్యానంటే, మళ్ళాంటి వాళ్ళమైతే టక్కున కార్తీక మాసం, మాఘమాసం, శివరాత్రి కాబట్టి అని చెప్తాం. కానీ ఈశ్వరుడు చెప్పింది వేరు. ఈశ్వరుడు చెప్పింది, ఓ దేవి నాకు ఇష్టమైనటువంటిది శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో నన్ను ఎవరైతే ఆర్ద్రమైనటువంటి హృదయంతో కొలుస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలు నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి, అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఐడ్రీమ్ మహిళా ప్రేక్షకులు, ఆడపడుచులు అందరూ కూడా చక్కగా ఈ శ్రావణ మాసమంతా శివనామస్మరణ చేసుకుంటూ మీరు పనులు చేసుకోండి. ఏ పనిలో ఉన్నా శివాయ నమః అనుకోండి. ఎందుకనంటే చాలామంది తెలియక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటారు, ఫలితం రాదు. నేను ఎందుకంటే సామాన్య జనుల పక్షపాతిగా ఉండి ఉపాసన ఉండి మాలాంటి వాళ్ళు ఆ యొక్క మంత్రాన్ని జపిస్తారు, ఓం నమః శివాయ. కానీ అందరికీ అర్హత ఉండదు జపించే అర్హత. అది ఎందుకంటే బీజాక్షరంతో కూడుకుంటుంది కాబట్టి ఉపదేశం ఇచ్చిన గురువుగారి ద్వారానే తీసుకోవాలి. ఇదే విషయాన్ని శృంగేరి భారతీ పీఠ వ్యవస్థాపకులు, ఆ శృంగేరి జగద్గురు పీఠాధిపతులని అడిగాను. మాలాంటి వాళ్ళమంటే చేసుకుంటామండి, మరి సామాన్యమైనటువంటి భక్తజనులు శివానుగ్రహం కోసం ఏ నామాన్ని చేస్తే పంచాక్షరి జపం చేసిన ఫలితం కలుగుతుందంటే ఆయన ఒకటే చెప్పారు, నాకే స్వయంగా చెప్పారమ్మా, శివాయ నమః అని అంటూ ఉండండి, పంచాక్షరి జపం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పన్నారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా శివాయ నమః అనుకుంటూనే జపం చేసుకుంటూనే ఈ నెల మాసమంతా ఉండండి. అవకాశం ఉంటే, భక్తి ఉండి, శ్రద్ధ ఉంటే ఈ నెల మాసమంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం, నేల మీద నిద్రపోవడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. మాంసాహారాన్ని భుజించకూడదు. ఇక చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు, నిషిద్ధము. వంకాయ కూర నిషిద్ధము. ఎందుకని గురుగారు? అది తింటే అశుభము, అది అపవిత్రం అవుతుంది అనేటువంటి భావన. ఎందుకంటే అది విశ్వామిత్ర సృష్టి అది. కాబట్టి ఈ యొక్క వంకాయ కూర తినకూడదు. సాధారణంగా వంకాయ కూరని ఈ యొక్క ఏకాదశి, చతుర్దశి తిథులలో తినకూడదు. అసలు శ్రావణ మాసంలో అసలు వంకాయ కూర తినకూడదు, నిషిద్ధము, శాస్త్ర ప్రమాణంగా చెప్పబడి ఉంది. ఇక బ్రహ్మచర్య వ్రతం ఎలాగో పాటించమని చెప్పాం కదమ్మా. ఇక స్త్రీమూర్తులు, మీరు ఇంట్లో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలని అమావాస్య రోజున కడగకూడదు, తుడవకూడదు. కాబట్టి ముందు శనివారం రోజున తుడిచిపెట్టుకోవచ్చు, లేదా సోమవారం ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మొట్టమొదలు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము అనేటువంటిది ఇంట్లో ఉండకూడదు. ఇక ప్రతి గడపకి కూడా పసుపు కుంకుమ ఆ బొట్లు పెట్టడం, పసుపు రావడం ప్రతిరోజు చేస్తే చాలా విశేషం. చేసిన తర్వాత ఇక ఇంట్లో తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు ముగ్గు వేయాలి. ఆ తులసి చెట్టు దగ్గర ఆ తులసి చెట్టుకు నీళ్లు పోయడము, ప్రతిరోజు కూడాను ఆ యొక్క ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇక వీక్షించే ప్రేక్షకుల్లో భర్తలు, మగవాళ్ళు ఉంటారు, సోదరులు ఉంటారు. ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడు ఆ నెల రోజులు అంతా కూడా అత్యంత ప్రేమతో చూడండి. అయ్యా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఆనందంతో, చిరునవ్వుతో మీ ఇంటి ఆడపిల్ల, ఆడపడుచైనా కావచ్చు, కోడలైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, తల్లి అయినా కావచ్చు, కూతురైనా కావచ్చు, నవ్వుతూ తిరగాలి. చక్కగా ఆ స్త్రీమూర్తి అమ్మ చక్కగా పసుపు రాసుకొని, పాపిట బొట్టు, నుదుట బొట్టు, అలాగే కంఠమందు గంధము, కాళ్ళకి ఎప్పుడు కూడా పసుపు అనేటువంటిది ఆరకూడదు. ఈ నెల రోజుల పాటు చక్కగా చేతి గాజులు, చక్కగా పూలు పెట్టుకొని లక్ష్మీ ఇంట్లో నడుస్తుందేమో అన్నంత ఆనందంగా ఆ ఇంట్లో శుభప్రదం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర దీపారాధన, ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ధూపం వేయాలి, సుగంధ భరిబలమైనటువంటి ధూపం వేయాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమైన లోపలనే మళ్ళీ ఇల్లంతా కూడాను చిమ్ముకోవాలి.
ఇక 2 రోజులకు ఒకసారి ఇంట్లో బకెట్ నీళ్ళలో గళ్ళుప్పు వేసి ఆ యొక్క నీటితో శుభ్రంగా చూసుకోవాలి. ఉన్నటువంటి నకారాత్మకమైన నరదృష్టి అంతా కూడాను, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా సంబంధించి ఈ విధంగా చేసుకుంటూ ఉండి వీలైతే సోమవారం రోజున శివాలయానికి చేరుకొని అభిషేకము, అర్చన, శివాలయంలో కొంతసేపు గడిపి రావాలి. శుక్రవారం నాడు ఎలాగో చేసుకుంటారు లక్ష్మీ పూజ. ఇక శుక్రవారం రోజున, ఆదివారం రోజున, సోమవారం రోజున వీలైతే బ్రహ్మచర్యాన్ని పాటించండి. నెల రోజులు పాటిస్తే ఓకే, కనీసం బ్రహ్మచర్యం పాటించిన ఈ 3 రోజులు పాటించాలి. శుక్ర, ఆది, సోమ. ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటేనమ్మా, ప్రతిరోజు మేము భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం, ఆడవాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేయాలని అంటారు. శాస్త్రం ప్రకారం తలస్నానం ప్రతిరోజు అవసరం లేదు. సోమవారం, శుక్రవారం ఈ 2 రోజులు చేస్తే చాలు. ఎందుకనంటే శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, స్త్రీకైతే దాంపత్యంలో ఉంటారు దంపతులు కాబట్టి స్నానం చేసిన తర్వాత తల మీద నీళ్లు చల్లుకుంటే స్త్రీ పవిత్రురాలవుతుంది. తలస్నానం అవసరం లేదు. పురుషుడు మాత్రము ప్రతిరోజు తలస్నానం చేయవంది. కాబట్టి ఈ విధంగా గనక మీరు ఆచరించుకొని ఎప్పుడు కూడా ఇంట్లో సంతోషంగా ఉంటూ ఉంటే ఆ యొక్క శివారాధన, వంట చేసుకుంటున్న శివాయ నమః, శివాయ నమః, శివయ్య శివయ్య అనుకుంటూ చేయండి. అమృత తుల్యం అవుతుంది ప్రతి ఆహారం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అసలు ఎంతటి దైవశక్తి మీ ఇంట్లో ఉంటుందనంటే అందరికీ కూడా జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు కూడా ఈ శ్రావణ మాసంలో ఆచరించడం వల్ల తొలగిపోతాయి. అసలు చెప్పాలి అనంటే శ్రావణ మాసంలో ఈశ్వరారాధన తెలిసి తెలియక చేసినటువంటి పాపములు కానీ ఇంకా ఏదైనా కానీ దోషములు కానీ ఉన్నట్లయితే ఆ దోషములు తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి రెమెడీ మనం అతి త్వరలో మనం చెప్పుకుందామమ్మా. ఇది చాలా విశేషమైనటువంటి రెమెడీ. శ్రావణ మాసంలోనే ఆచరించాలి, ఇంకా వేరే మాసంలో ఆచరించడానికి లేదు. ఇది సాక్షాత్తు మహర్షులు కూడా ఇందులో వస్తారు. అంటే మనకు చెప్పబడినటువంటి సప్తర్షుల్లో ఉన్నటువంటి మహర్షి కూడా వస్తారు కాబట్టి ఇది కల్పితము కాదు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఐడ్రీమ్ ద్వారా వచ్చేటువంటి వీడియోని శ్రావణ మాసంలో పాపములు తొలగిపోవడం కోసం చేసే రెమెడీని వీడియో చూడండి, భవిష్యత్తులో వస్తుంది. తప్పకుండా దాన్ని కూడా ఆచరించండి. ఈ విధంగా మీరు నియమబద్ధముగా జీవిస్తూ ఈ శ్రావణ మాసంలో గనక శివయ్యని, అమ్మవారిని గనక ఆరాధన చేస్తూ ఉంటే తప్పకుండా చాలా మంచి శుభమైనటువంటి ఫలితాలు మీ ఇంట్లో కలుగుతాయి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు జుట్టు విరబూసుకొని పూజ చేయడం కానీ, విరబూసుకొని ఇంట్లో ఉండడం కానీ ఉండకూడదు. ఆనందంతో, కలహాలు లేకుండా, ఏది అయినా కానీ కోప ఉద్రిక్తలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ చేసుకునేటువంటి పూజ చేసుకునేటువంటి ఆడవాళ్ళని కూడా ఇంట్లోని మగవారు అర్థం చేసుకొని చక్కగా వారికి సహకారం అందించినట్లయితే ఆమె చేసే పూజలు ఎవరి కోసమండి? మీకోసమే కదా, మీ పిల్లల కోసమే కదా, మీరందరూ బాగుండాలనే కదా. కాబట్టి ఆమె పూజకి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తే ఆమె చేసిన పుణ్యం కూడా మీకు కూడా లభిస్తుంది. తద్వారా మీరు విజేతలు అవుతారు. రావణాసురుడు మండోదరి పాతివ్రత్యం చేతనే కాదు, మండోదరి చేసేటువంటి పూజ ప్రభావం వల్ల కూడా రావణాసురుని ఎదుర్కోలేకపోయాడు. ఆ పూజని అపవిత్రం చేస్తే తప్ప రావణాసురుడు చనిపోడనగానే ఆ విధంగా ఆంజనేయుడు అపవిత్రం చేయడం పూజని, ఆ విధంగా రావణాసుర సంహారం జరగడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఒక భార్య తన భర్త ఆయుష్ కోరి చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా ఆ భర్తకి మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ ఇంటి ఇల్లాలని ప్రేమగా చూసుకొని ఆ చేసుకునే శ్రావణ మాసంలో చేసుకునే పూజలకు సహకరించమని చెప్పవచ్చు. గురువుగారు, ఈ నెలంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి, దైవారాధన చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆడవారికి వీలు కాని పరిస్థితుల్లో 5 రోజులు ఉంటాయి కదా, అప్పుడు మిగతా వారు ఎవరైనా ఆ సమయంలో ఇంట్లో దీపారాధన చేయొచ్చు అంటారా? దీపారాధన చేయవచ్చు. కాకపోతే ఆ సమయంలో ప్రకృతి పరంగా ఋతుక్రమం వచ్చినటువంటి రజస్వలైనటువంటి స్త్రీలు ఇక ఆ పూజా మందిరంలో కానీ ఎప్పుడు పడితే అట్లా ఇంట్లో ఇదొరకట్లాగా అలవాటు చేసుకున్నట్టుగా తిరగకూడదు. వాస్తవానికమ్మా అది అది సంబంధించినటువంటి దోషము కొంత ఏర్పడుతుంది. ఇంద్రుడికి వచ్చినటువంటి దోషాన్ని నలుగురికి పంచాడు, అందులో స్త్రీలు కూడా తీసుకున్నారు. అందుకనే ఇంద్రుడు వరం ఇచ్చాడు తిరిగి, ప్రతి నెల నా యొక్క దోషాన్ని మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు రజస్వల పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీరు పవిత్రురాలవుతారు. అందుకనే స్త్రీ ఎల్లప్పుడూ పతివ్రత, పవిత్రమే స్త్రీ ఎప్పుడు కూడా.
ఆ విధంగానే అందులో అప్పటి నుంచే నానులోకి వచ్చింది. కాబట్టి ఇంట్లో అసలు ఎప్పుడు కూడా రజస్వల అయిన తర్వాత ఋతుక్రమంలో తిరగకూడదమ్మా. అందున ఇటువంటి నియమాలు ఉన్నప్పుడు తిరగకూడదు, ఏ వస్తువుల్ని తాకకూడదు, ఇంట్లో మనుషుల్ని తాకకూడదు. ఈ నియమాన్ని పాటించుకుంటూ 4వ రోజు మాత్రము స్నానం ఆచరించుకొని ఇంట్లోకి రావచ్చు. వచ్చి ఇంట్లోని వస్తువులని శుభ్రపరచుకోవడానికి మాత్రం ఉపయోగపడవచ్చు. కానీ 4వ రోజు కూడా వంట చేయకూడదు. శాస్త్రము 5వ రోజున మాత్రమే అంగీకరించింది. 5వ రోజున సకలమైనటువంటి శుభా కార్యక్రమాల్లో ఇంట్లో కూడా వంట వండుకోవడానికి ఉపకరిస్తుంది. కాబట్టి 4 రోజుల పాటు నిషేధం అని చెప్పవచ్చు వీటన్నిటికీ. కాకపోతే 4వ రోజు ఇంట్లో అన్ని ముట్టుకొని అన్ని శుభ్రపరచుకోవడానికి 4వ రోజు అంగీకరిస్తుంది శాస్త్రం. ధన్యవాదాలు గురుగారు. మా సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.